ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 3. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. దేవుడు తన సంకల్పమును అనుసరించి బబులోనులో చెరగానున్న యోధా యవనస్తుల పక్షమున నెమ్మదిగా పనిచేసెను. తన రాజ్యములో జ్ఞానము ప్రవీణత కలిగిన యవనస్తులనందరినీ రప్పించమని రాజు ఆజ్ఞ ఇచ్చెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. తన రాజ్యములోని ప్రజలందరికంటే చెరగా వచ్చిన ప్రజలలో అధిక జ్ఞానము గల వారుండిరని రాజు గుర్తించెను. దేవుడు తన ప్రజలకు అసాధారణమైన జ్ఞాన సంపదలు సామర్థ్యము అనుగ్రహించిన విషయము అందరికీ తెలిసినదే. ఈనాడు కూడా ఐరోపా ఖండములోని ఆయా దేశములు, జర్మనీ, రష్యాలు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయములలో అభివృద్ధి చెందుచున్నవనగా దానికి కారణం ఈ యూదా శాస్త్రజ్ఞులే. అసమానమైన తెలివితేటలు ఈ యూదా జాతి సొత్తు. ఈ యూదా బాలురను తన రాజ్యములో ఉన్నత స్థానములలో నుంచి తద్వారా తన రాజ్యాభివృద్ధికై వారిని వినియోగించుకొనవలెనని రాజు కోరెను. ఆ ఉద్దేశముతోనే వారికి తర్ఫీదు ఇవ్వగోరెను. ఈ యవనస్తులు బబులోను సంకల్పములను విఫలము చేసి చెరలోనున్న యూదులకు విడుదల కలిగించుటలో దేవునిచ్చే వాడబడిరి. ఈ రీతిగా దేవుడు పనిచేయును. సాతాను తంత్రములనే దేవుడు వాడుకొని వాటి ద్వారానే విజయము చేకూర్చును. ఒక ఉదాహరణ చూడుడి. పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభువులో ఎల్లప్పుడూ తప్పు కనిపెట్టవలనని చూచుచుండిరి. అయితే వారి మాయోపాయములలో వారే చిక్కుకొనిరి. ఒకప్పుడు పాపము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని వారు యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి ఇట్లు చెప్పిరి. స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను. నీవేమి చెప్పుదువు అని ఆయనను శోధించుచు అడిగిరి. అందుకు యేసు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని జవాబిచ్చెను. వారందరూ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిరి. అట్లు వారి సొంత పాపములను వారు ఒప్పుకొనవలసి వచ్చెను. ఆ రీతిగా ప్రభు వారిని అనేక మారులు సిగ్గుపరిచి వారి పన్నాగములలో వారే చిక్కుకొనున్నట్లు చేసెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.